ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 17వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల దారుణ నిజాన్ని మీరు తెలుసుకుంటారు. అయితే ఏ స్త్రీ వల్ల ఎటువంటి నిజాన్ని మీరు తెలుసుకుంటారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు కన్యా రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే కన్యా రాశి వారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా నిరంతరం శ్రమిస్తూ అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వీరు చిన్న వయసు నుండి అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క 2026వ సంవత్సరం జూలై 17వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల దారుణమైన నిజాన్ని అయితే మీరు తెలుసుకుంటారు. మీ దగ్గర చాలా కాలంగా వారు దాచిపెట్టినటువంటి ఒక నిజం ఈరోజు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాన్ని తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క ఆప్తమిత్రులకు సంబంధించింది కావచ్చు. ఏదైనా ఒక నిజాన్ని చాలా కాలంగా వారు మీ దగ్గర దాచి ఉంచారు. అటువంటి నిజం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ, అది మీ తోబుట్టువు కావచ్చు, లేదా మీ యొక్క తల్లి కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారి వల్ల తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ నిజాన్ని తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనుక కన్యా రాశి వారు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. అలాగే వ్యాపార జీవితం గురించి మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి విద్యార్థులు కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. మీ యొక్క స్టడీ గురించి, కెరియర్ గురించి మీరు ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే అంశాన్ని మీరు గమనించాలి. వ్యాపారస్తులకి చూస్తే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ గొడవ కాస్త మిమ్మల్ని మానసికంగా ఇబ్బందుల పాలు చేస్తుంది. మీరు మానసికంగా కృంగుదలకి లోనయ్యేటటువంటి పరిస్థితులను ఈరోజు దినఫలాల ప్రకారం వారి వల్ల చూడబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి
సమయం బాగా అనుకూలంగా ఉంది. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే ఒక సదవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులకి ఒక ఫలితం అయితే మీకు దక్కబోతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని, ఒక రకంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో మీకు ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని మీరు ఖచ్చితంగా ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మీ ఆర్థిక స్థితి కనుక అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.